కార్తీక పురాణం 3వ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయే కాక మరణాంతరము వారు శివ సాన్నిధ్యము చేరుదురు. కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములను విడవలేక కార్తీక స్నానములను చెయ్యక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలైన కోడి కుక్క పిల్లిగా జన్మింతరు. ఆ అదమ్మము కార్తీక మాసమున శుక్ల పౌర్ణమి రోజు నేనను స్నానదాన జప తపాదులు చెయ్యకపోవడం వల్ల అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను, సపరివారంగా శ్రద్ధగా ఆలకింపు. బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట. ఈ భరతఖండమందలి దక్షిణ ప్రాంతమున ఒకానొక గ్రామంలో మహావిద్వాంసుడు తపస్సాలి సత్యవాక్ పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడును బ్రాహ్మణుడొకడు ఉండెను. ఒకనాడ బ్రాహ్మణుడు తీర్థయాత్రాక్తుడై అఖండ గోదావరికి బయలుదేరాను. ఆ తీర్థ సమీపంన ఒక మహావటవృక్షంపై భయంకరమైన ముఖములతో దీర్ఘ కేశములతోనూ బలిష్టంబులైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకరంగా రూపంలో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిలో పోవు బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయం కంపితులు చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరిన అఖండ గోదావరి పుష్కర పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసుల కిందకు దిగి అతన్ని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకరమైన రూపమును చూసి గజగజా వణుకుతూ ఏమియో తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభు త్రాణ పరాయణ అనాథ రక్షక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పాలవుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధముగా ఆ పిశాచముల బారి నుండి నన్ను రక్షింపుము తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులు జ్ఞానోదయం కలిగి మహానుభావ, మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడి వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు, ఎందులకి మీకీ రాక్షస రూపంబము కలిగను, మీ వృత్తాంతము తెలుపుము అని పలుకగా వారు విప్రంగవ, మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మమందలి కొంత జ్ఞానం కలిగినది, ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలుగదు అని అభయం ఇచ్చరి. అందుక బ్రహ్మరాక్షుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పసాగాను. వారిది ద్రవిడ దేశం. బ్రాహ్మణుడును నేను మహాపండితుడని గర్వంతో గలవాడినై ఉండి న్యాయ విచక్షణలు మాని పశువుల ప్రవర్తించదని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు దుర్వాసనలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితులు అవమానపరచుచు లుబ్ధుడునై లోక కంటకుడుగా నుంటిని. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చెయ్యు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న ధనమును తీసుకుని నగరముకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చెను. వచ్చిన పండితుడిని చూచి దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటి వైచితిని. అందులోకి ఆ విప్రుని కోపం వచ్చి ఓరి నీచుడ, అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణ్ణి కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రి దోచుకుంటివి గాన నీవు రాక్షసుడివై నరమాంస భక్షుడుగా నిర్మానుష ప్రదేశంలో నుందువుగా కానీ శపించుటచే నాకు ఈ రాక్షస రూపం కలిగినది. బ్రహ్మాస్త్రములైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపమును తప్పించలేము కదా, కాన నా అపరాధమును క్షమింపమని వానిని ప్రార్థించితిని. అందులోకి అతడు దయదలిచి ఓయి గోదావరి క్షేత్రం అందొక వటవృక్షము నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫల సంపాదనతో సంపాదించియుండునో ఆ బ్రాహ్మణ్ణి వల్ల నీ పూర్వజన్మ నొందుదువుగాక అని వెడలిపోయెను. ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరమాంస భక్షణం చేయుచుంటిని. కాన ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పెను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడినే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర
అని యమభటుల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో పంచభక్ష పరవాన్నములు భుజింపు చేయుచువాడును. నేను ఎట్టి దాన ధర్మంలో చేసి ఎరుగను. నా బంధువులు కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వల్లే ప్రవర్తించిరి. కాన నాకు ఈ రాక్షసత్వం కలిగెను. నన్నీ పాపాంకిలంబు నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేశాను. మహాశయ, నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుని. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉండిని. స్నానమైనను చెయ్యక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండెడివాడిని. భగవంతునికి ధూపదీప నైవేద్యములు నర్చింపక భక్తులకు కొని తెచ్చిన సంభారములను నా వంపుడగత్తెకు అందజేయుచు మధ్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందుకు నా మరణాంతరము ఈ రూపము ధరించితిని. కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించెను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడకు వేపురుడు పిశాచములు దీనాలాపములు ఆలకించి, ఓ బ్రహ్మరాక్షసులారా, భయపడకూడదు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వలన మీకు ఈ రూపం కలిగెను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతును అని వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురిని యాతన విముక్తికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యమును ముగ్గురు బ్రహ్మరాక్షులకు దారపోయగా వారి వారి రాక్షస స్వరూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకు ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి సకలేశ్వరులు ప్రసాదింతురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించవలెను. తృతీయోధ్యాయం. మూడవ రోజు పురాణము సంపూర్ణము.